వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పైవోట్ చార్ట్స్ గురించి తెలుసుకుందామండి. దానికన్నా ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. పైవోట్ చార్ట్‌కి, నార్మల్ చార్ట్‌కి మనకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే, మనకి నార్మల్ చార్ట్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లెక్సిబుల్. అంటే మనం ఏ డేటా అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేటాకి సంబంధించిన చార్ట్ మాత్రమే అది ఇవ్వగలదు. మనకు అందులో చేంజెస్ అనేవి చేసుకోగలమా అంటే చేసుకోలేమండి. మనకు కావాల్సిందే కావాలి అని అనుకుంటే మనం చేసుకోలేం. అది ఫ్లెక్సిబుల్ కాదు అని చెప్తాం. ఫ్లెక్సిబుల్ అంటే మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవడాన్ని ఫ్లెక్సిబుల్ అంటాం. కానీ అది నార్మల్ చార్ట్స్‌లో పాసిబుల్ కాదు. కానీ పైవోట్ చార్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాను మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని చార్ట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్ చార్ట్ అనేది ప్రతి ఒక్క రికార్డ్‌కి, ఎవ్రీ రికార్డ్‌కి కూడా మనకి ఒక చార్ట్ రూపంగా డీటెయిల్డ్‌గా మనకి ఏదైతే ఉందో అక్కడ అది మాత్రమే ఇవ్వగలుగుతుంది నార్మల్ చార్ట్‌లో. కానీ పైవోట్ చార్ట్ అనేది ఏంటి అంటే మనకి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో డేటా అందులో మనకి సమ్మరైజ్ చేసి ఇస్తుందండి. మార్చి ఇస్తుంది. మనకి నార్మల్ చార్ట్స్‌లో ఏంటి అంటే అది హ్యూమన్ ఏమైనా అప్డేట్ చేస్తే మనం ఏమన్నా అప్డేట్ చేస్తే మాత్రం వాటి చేంజెస్ మాత్రమే చూపిస్తుంది. కానీ టేబుల్ అనే దాన్ని మనం పైవోట్ చార్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడే ఆ డేటాను మొత్తం సమ్మరైజ్ చేసి అప్పుడు మనకి చార్ట్ రూపంలో చూపిస్తుందండి. ఇప్పుడు మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నేనిక్కడ ఒక టేబుల్ అనేది తీసుకున్నాను. అంటే నేను ప్రీవియస్ సెషన్‌లో చెప్పినట్టే ప్రొడక్ట్స్ సేల్స్ అనమాట. ప్రొడక్ట్స్ నేమ్స్ ఐ మీన్ ప్రొడక్ట్స్ సేల్ చేసిన వాళ్ళు ఏ ప్లేస్‌లో తీసుకున్నారు, అమౌంట్ ఎంత, నేమ్ ఏ పర్సన్ అనే వాళ్ళు తీసుకున్నారు, ఏ డేట్‌లో తీసుకున్నారు. ఇలా నేను కొంచెం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేనిక్కడ తీసుకున్నానండి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డేటా అంతటిని కూడా మనం సెలెక్ట్ చేయాలండి. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ సైడ్ యారో క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేస్తే మొత్తం టేబుల్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్సర్ట్లోనే మనకి ఇక్కడ పైవోట్ చార్ట్ అని కనిపిస్తుంది చూడండి. పైవోట్ చార్ట్ని క్లిక్ చేస్తే మనకి పైవోట్ చార్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి ఒక టేబుల్ అనేది ఓపెన్ అవుతుందండి. పైవోట్ చార్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డేటా అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ చూసారు కదా, న్యూ వర్క్ షీట్‌లో కావాలా, మనకి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్‌లోనే కావాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ షీటే సెలెక్ట్ చేశాను. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లొకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ లొకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసేస్తే మనకి పైవోట్ చార్ట్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తాయండి. ఈ ప్లేస్‌లో మనకి చూసారు కదా, ఒక నిమిషం ఉండండి. ఈ పైవోట్ టేబుల్ అనేదాన్ని కొంచెం తగ్గిస్తాను. ఇక్కడ ఫీల్డ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నానండి. అంటే అమౌంట్ అనేది వాల్యూస్‌లో పెట్టి ప్రొడక్ట్ అనేది నేను కేటగిరీస్ యాక్సెస్‌లో పెట్టాను. ఇక్కడ చూసారు కదా, నాకు ప్రొడక్ట్‌కి సంబంధించిన డేటా బార్ చార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు. కంప్యూటర్, కీబోర్డు, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ మౌస్ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ నాకు కంప్యూటర్ అండ్ ల్యాప్‌టాప్‌కి మాత్రమే నేను డిఫరెన్స్ చూడాలి అనుకుంటున్నాను. అప్పుడేం చేయాలి అంటే మనం కింద ప్రొడక్ట్ అని ఉంది చూడండి. ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయండి. సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ నాకు ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, నాకు కంప్యూటర్, కీబోర్డ్ ఆ 2 మాత్రమే కావాలి, రిమైనింగ్ ఏమీ వద్దనుకున్నప్పుడు అన్సెలెక్ట్ చేసేసి ఓకే క్లిక్ చేసామనుకోండి, చూసారు కదా, టేబుల్లో ఓన్లీ కంప్యూటర్ అండ్ కీబోర్డ్‌కి సంబంధించిన వాటి రెండిట్లకి మధ్య మాత్రమే డిఫరెన్స్ అనేది కనిపించిందండి. ఇలా మనకి మనకు నచ్చిన విధంగా మనం మనకు కావాల్సిన పైవోట్ చార్ట్ అనేదాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ నేను నేమ్ పెట్టాననుకోండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి అమౌంట్ వచ్చింది, ఇక్కడ నేమ్ వచ్చింది. అంటే కంప్యూటర్‌కి, కీబోర్డ్‌కి
కంప్యూటర్ ఎవరెవరు కొన్నారు, కీబోర్డ్ ఎవరెవరు కొన్నారు, పర్సన్స్తో సహా మనకి ఇక్కడ వేరియేషన్ డిఫరెన్సెస్ అనేవి వచ్చేసినాయి. చూసారు కదా, ఇలా మనం చేంజెస్ అనేవి మనకు నచ్చినట్టు మనం తయారు చేసుకోవచ్చు పైవోట్ టేబుల్లో. అందుకే మనం ఈ పైవోట్ చార్ట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తామండి. ఇదండి, ఇక్కడ కూడా సేమ్ మనం నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఫీల్డ్స్ అనేవి వస్తాయి. ఐ మీన్ ఎవ్రీ నేమ్ వస్తుంది. మనకు కావాల్సిన నేమ్స్, మనకు కావాల్సిన పర్సన్ నేమ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే చార్ట్లో మనకి ఎవరైతే కావాలనుకుంటున్నామో, అంటే ఎవరెవరి మధ్య డిఫరెన్స్ అనేది చూడాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసి రిమైనింగ్ అన్ని కూడా అన్సెలెక్ట్ చేస్తామనుకోండి, వాళ్ళకి మాత్రమే మనకి పైవోట్ చార్ట్లో డేటా అనేది రిప్రజెంట్ అవుతుంది. ఇలా మనం పైవోట్ చార్ట్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఆ ప్లస్ సింబల్ ఏంటి అంటే ఏమైనా కొత్త ఎలిమెంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అనుకోండి, ఆ పైవోట్ చార్ట్లో చార్ట్ ఎలిమెంట్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే యాక్సెస్ టైటిల్ పెట్టుకోవాలి అన్నా ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పైవోట్ చార్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.